ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరడం అభిమానులను, సినీ వర్గాలను టెన్షన్కు గురిచేసింది. నవంబర్ 11 తెల్లవారుజామున సుమారు 1 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న క్రిటికేర్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, న్యాయ సలహాదారు లలిత్ బిందాల్ ధృవీకరించారు. గోవింద ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్చినట్లుగా సమాచారం. ఆసుపత్రిలో చేరిన వెంటనే గోవిందాకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లలిత్ బిందాల్ వెల్లడించాడు. ఆసుపత్రిలో ఆయనకు పలు రక్త పరీక్షలు నిర్వహించామని, వాటి నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. వైద్యులను సంప్రదించిన తర్వాత మందులు కూడా ఇవ్వడం జరిగింది. గోవిందా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. గోవిందాకు ఆసుపత్రిలో చేరడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో బుల్లెట్ గాయం కారణంగా ఆయన హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఈ సంఘటనతో ఇప్పటి వరకు అస్వస్థతకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ సంఘటన గతంలో జరిగింది. అంటే సుమారు 7 ఏడాది క్రితం ఒక సందర్భంలో గోవిందా ఇంట్లో అనుకోకుండా గన్ మిస్ఫైర్ అయ్యి బుల్లెట్ ఆయన కాలులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కూడా ఆయన ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. అప్పుడు శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను తొలగించారు. ఆ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. బాలీవుడ్లో గోవిందాకు ప్రత్యేక స్థానం ఉంది. 1980, 90లలో ఆయన కామెడీ, డాన్స్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఒక సమయంలో నెంబర్ 1 హీరోగా చక్రం తిప్పాడు. ఆయన పూర్తి పేరు గోవింద్ అరుణ్ అహూజా. లవ్ 86 చిత్రంతో నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి 165కు పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఆయన సేవలు అందించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పనిచేశారు. ఇటీవల 2024 ఎన్నికలకు ముందు ఆయన శివసేనలో చేరారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.